కి వెళ్తే సానియా మిర్జా ఏమయ్యారు ఆవిడ? ఎక్కడున్నారు? ఆవిడకి 2 పాస్పోర్ట్లు ఉన్నాయి. దుబాయ్లో కూడా ఆవిడకి పాస్పోర్ట్ తీసుకున్నారు అండ్ ఆ సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు ఆవిడ. అక్కడున్నారా? ఇక్కడున్నారా? భారతదేశంలో ఉన్నారా? ఎందుకంటే భర్త షోయబ్ మాలిక్ తోటి విడాకులైన తర్వాత ఆవిడ చాలా కాలం జనజీవన స్రవంతికి దూరంగా ఉంటున్నారు. తన కుమారుడితోటి కలిసి ఆవిడ త్వరలోనే పాకిస్తాన్ వెళ్ళబోతున్నారు. ఎందుకు? ఆవిడని ఏం ప్రాంప్ట్ చేసింది? పాకిస్తాన్ వెళ్ళాల్సినంత నెసిటీ ఆవిడకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇది పాకిస్తాన్లో చర్చ, యుఎస్లో చర్చ, దుబాయ్లో చర్చ అండ్ భారత్లో కూడా, ప్రత్యేకించి హైదరాబాద్లో, ఎందుకంటే ఆమె హైదరాబాద్ వాసి కాబట్టి. సరే, మొగుడు పెళ్ళాలని తర్వాత తగాదాలు వస్తాయి, సర్దుకోలేని పక్షంలో విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్నారు ఆవిడ షోయబ్ మాలిక్. ఇన్ఫ్యాక్ట్ షోయబ్ మాలిక్ చాలా ఒత్తిడి చేశాడు ఈ విషయంలో. మొత్తానికి ఆమె ఆ వివాహ బంధం నుంచి బయటపడింది, తన కొడుకుని తన దగ్గరే ఉంచుకుంది. సో ఆవిడ ఒక పోస్ట్ పెట్టారండి, శాంతి మంత్రం పఠించాలట. మీరు రుద్రాక్ష మాలలు ఇవ్వండి అమ్మ, జపమాలలు ఇస్తే ఎంతమందికి ఇస్తే అంతమంది అది పట్టుకొని శాంతి శాంతి అంటూ మంత్రం పఠిస్తారు. పాకిస్తాన్ అంత చేటు అటాక్ చేస్తే మీకు మనసు గాయపడలేదా తల్లి? మీరు కూడా ఈ దేశంలో పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఈ దేశం మీకు గౌరవం ఇచ్చింది, మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుంది కొన్నాళ్ల పాటు. అయినా కూడా మీకు ఈ దేశం పట్ల మీకేం కమిట్మెంట్ లేదు. సరే, పెళ్ళి అనేది మీ వ్యక్తిగతం చేసుకున్నారు, షోయబ్ మాలిక్ చేసుకున్నారు, విడిపోయారు, దట్ ఈస్ అప్ టు యూ. దాని గురించి ఇక్కడ మాట్లాడాల్సిన సందర్భం లేదు. ఇవాళ కూడా మీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మీరు ఒక ట్వీట్ చేశారు, ఆపరేషన్ సింధూర్ మీద ట్వీట్ చేస్తూ, మీరు ఎలాగైతే మిగిలిన దేశాలన్నీ శాంతి దిశగా వెళ్తున్నాయో పాకిస్తాన్, భారత్ కూడా అట్లాగే మాట్లాడుకోవాలి, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి. నీకేం తెలుసు తల్లి డిప్లొమసీ గురించి? ఇదేం టెన్నిస్ ఆట కాదు కదా. టెన్నిస్లో మీరు సాధించిన విజయాలన్నింటినీ భారత్ చాలా గర్వంగా చెప్పుకుంది. మా బిడ్డ సానియా మిర్జా ఇన్ని విజయాలు సాధించిందని. ఇంటర్న్ మీరు భారత్కి ఏమి ఇచ్చారండి? శాంతి మంత్రం పఠించి మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని. మిమ్మల్ని కూర్చొనిస్తున్నాడు వాడు, మీ గుండెల మీద కాళ్ళు పెట్టి, మీ కణతల మీద గురిపెట్టి చంపే ముందు మీ ఇంట్లో ఆడోళ్ళని మేము ఉంచుకుంటామని చెప్పి మరి వికటాట్టహాసం చేసిన రాక్షస మూకలతోటి దౌత్యం చేయాలా? మరి ఏం చదువుకున్నారో తెలియదు, మీరు ఎంత చదువుకున్నారో ఏం చదువుకున్నారో, ప్రపంచ పరిజ్ఞానం ఉందో లేదో తెలియదు. కడుపు మండిన బోళ్ళంతమంది, కొన్ని కోట్ల మంది మహిళల ఆర్తనాదాలు మీకు వినిపిట్లా. 26 మంది మహిళలు అక్కడ వాళ్ళ సింధూరాన్ని కోల్పోయారు, వాళ్ళ ఆర్తనాదం మీకు అక్కర్లా. మీరు నిన్న జపమాలల ఫ్యాక్టరీ ఏమన్నా పెట్టుకున్నారా? పెట్టుకుని వాళ్ళకి పంపించారా? మీకు మళ్ళీ ఇక్కడ చాలామంది మాట్లాడారు, సమంత మాట్లాడింది, సాయి పల్లవి మాట్లాడి సో మీకు అంత పాకిస్తాన్ మీద అభిమానం ఉంటే వెళ్ళిపోండి. ఎలాగో మీరు డిసైడ్ అయిపోయారట కదా, మీ కొడుకుని తీసుకొని మీరు పాకిస్తాన్ వెళ్దామని. దానికి గల కారణం ఏంటో మీరేంటి మీ ఇన్స్టాలో ఏం చెప్పారు? ఇండియా పాక్ మధ్య యుద్ధం జరగటం, అందులో 2 దేశాలకు చెందిన వారు నష్టపోవడం జరిగింది. సంతోషం మీకు ఆ పార్టీ పరిజ్ఞానం ఉన్నందుకు. అమెరికా జోక్యంతో 2 దేశాలు కూడా కాల్పుల విరమణ చేస్తున్నట్టు ప్రకటించాయి. భారతదేశం ఏమన్నా చెప్పిందా అమెరికా జోక్యంతో అని? పాకిస్తాన్ ఏమన్నా చెప్పిందా? భారత్ పాక్ కాల్పుల విరమణపై మీరు స్పందిస్తూ ప్రతి ఒక్కరూ శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పుకుంటూ వచ్చారు. మీరేమైనా పీస్ అంబాసిడరా? కేఏ పాల్ అని మాకు ఇంకో ఆయన ఉన్నారు, ఆయన అంతే, ఎక్కడ పడితే అక్కడ ఆగి మరి మొన్న తాను అంతర్జాతీయ సమాజాన్ని ఒత్తిడి చేయడంతో ట్రంప్కి ఫోన్ చేసేసరికి ట్రంప్ రంగంలోకి దిగి వీళ్ళిద్దరిని ఒప్పించాడని చెప్పారు. సరే, వినేవాడు వెరివెంగళప్పితే చెప్పేవాడు కేఏ పాల్ అని ఒక సామెత. సో అది ఆయన తరహాలోనే మీరు కూడా ఏమన్నా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మీరు ఎలాగో డిసైడ్ అయ్యారు, మీకు 2 పాస్పోర్ట్లు 2 పౌరసత్వాలు ఉన్నాయి, దుబాయ్లో ఉంది మీకు. మీరు అక్కడ ఉన్నోళ్ళు ఉండక ఇప్పుడు హఠాత్తుగా పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మీ వైవాహిక జీవితానికి సంబంధించి ఇక్కడ ఎవరు మాట్లాడలా. మీ బిడ్డ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పుట్టినప్పుడు సహజంగానే తనకి భారత పౌరసత్వం వస్తుంది. మీరు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్. లేదు వద్దనుకొని మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. మీరేమో ఆ దేశానికి మాజీ కోడలు, మీరు వచ్చి మాకు శాంతి పాఠం చెప్తున్నారు. బహుశా మీకు ఆ దేశం పట్ల మమకారము, ప్రేమ ఉన్నాయేమో సానియా మిర్జా గారు. మీ కొడుకుని తీసుకొని ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటున్నారు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు ఒకవేళ అదే గనక నిజమైతే, ఎందుకంటే చాలా వార్తా కథనాలు చాలా స్పష్టంగా వచ్చాయి. మీరు
షోయబ్ మాలిక్ మీ మాజీ భర్తను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ అది ఒకటి పెట్టారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిన వెంబడే ఆ పోస్ట్ పెడుతూ మీరు అన్నది ఏంటంటే పరస్పర దాడులు మరి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత మీరు వెంటనే శాంతిని కాంక్షిస్తూ పెట్టారు. ఇదన్నీ మంచిదే. గాజా నుంచి ఇజ్రాయెల్ వరకు, పుల్వామా నుంచి పెహల్గాం వరకు, రష్యా నుంచి ఉక్రెయిన్ వరకు అంటూ మీరు జపమాల పట్టుకుని పేర్లన్నీ చెప్పేశారు, గడగడా చెప్పేశారు, ఎవరో ప్రాంప్టింగ్ చేసినట్టే. మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన తర్వాత దాని మీద నెటిజన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ పెట్టారు, ఏంటి ఒక ఎమోజీ పెట్టారు. ఏంటి కాల్పుల విరమణ ప్రకటించాయని చేత్తో మూసి ఉన్న ఒక ఎమోజీ మీరు పోస్ట్ చేశారు. దాని మీద మరికొందరు నెటిజన్స్ ఏమంటున్నారంటే మీ మాజీ భర్త పాకిస్తాన్లో ఉన్న అతని దేశం పట్ల సానియాకు ప్రేమ తగ్గలేదా అని వ్యాఖ్యానిస్తున్నారు. తప్పేం లేదండి. ఇది ఇండియా, భారత్ ఒక ప్రజాస్వామిక దేశం. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, ఎవరూ కాదనరు. నేరుగా ఇప్పుడు ఫ్లైట్స్ మరి పునరుద్ధరించారో లేదో తెలియదు, ఎయిర్ స్పేస్ ఇంకా ఓపెన్ అయిందో లేదో తెలియదు. కాబట్టి మీరు ఎలాగో దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళొచ్చు. మీకు ఆ ఫెసిలిటీ ఉంది, ఆ సౌకర్యం ఉంది, అండ్ ఆ వెసులుబాటు ఉంది. మీకు దాన్ని ఏమంటారు, కొంచెం దాన్ని మేనేజ్ చేయగల సత్తా కూడా ఉంది మీకు. సరే, షోయబ్ మాలిక్కి మళ్ళీ మీకు మధ్య రిలేషన్ రీఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసి కూడా కొన్ని పాకిస్తాన్ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అండ్ మీరు సోషల్ మీడియాలో ఇంతకుముందు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లను ప్రశంసిస్తూ మహిళా శక్తి పవర్ అంటూ పెట్టారు కదా, అది పాకిస్తాన్లో విపరీతమైన ఆగ్రహానికి గురి చేసిందిట. ఒక ముస్లిం అమ్మాయిగా మీరు మహిళల కోసం మీ గొంతును పెంచాలి. భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ కారణంగా చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారని అక్కడ వాళ్ళు సానియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఇది మీకు ఒక వేడుకలా కనిపిస్తోందా అనే విమర్శ పాకిస్తాన్ నుంచి వినిపించింది. దీనికి మీరు రెస్పాండ్ కల తర్వాత ఏమంటారు మీరు, డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లే ఇదంతా సాధ్యపడింది అంటున్నారు. సరే, ఇంతకీ ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నారండి. మీ అబ్బాయి పాకిస్తానా లేకపోతే ఇండియా తరఫున క్రికెట్ ఆడతాడా రేపు పొద్దున? ఏ దేశం నుంచి క్రికెట్ ఆడతాడు అని విడాకుల తర్వాత మీరు ఎలాగూ మీరు ఇండియా వచ్చేశారు, తర్వాత ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడే మీరు నివసించాలి అనుకుంటూ మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. యారమ్ కీ బారాత్ అనే షోలో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న భారత్ పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది. మీరేమన్నారు, చాలా తెలివిగా సమాధానం చెప్పారు. అప్పుడు సాజిద్ ఖాన్ అడిగిన ఈ ప్రశ్న మొత్తం ప్రేక్షకులందరూ ఆకర్షించింది. సానియా షోయబ్ కుటుంబం వారి జాతీయత గురించి ప్రజల్లో ఒక ఉత్సుకత కూడా పెంచింది. నిజానికి ఆ సమయంలో షోయబ్ మాలిక్, సానియా మిర్జా విడాకులు తీసుకోలేదు. ఈ షో అడిగినప్పుడు మీ కొడుకు పెద్దాడైన క్రీడాకారుడిగా మారితే అతను ఏ దేశం తరఫున ఆడతాడని సాజిద్ ఖాన్ మిమ్మల్ని అడిగాడు. అడిగితే దీని గురించి తాను షోయబ్ ఎప్పుడు ఏమీ చర్చించలేదని చెప్పి మీరు చాలా ఇంటెలిజెంట్గా సమాధానం దాటేశారు. బహుశా మీ బిడ్డ ఆటగాడు కాకపోవచ్చునని నటుడు, టీచర్, అలాగే డాక్టర్ ఇలా ఏదైనా రంగంలో తన కెరీర్ని కొనసాగించునని మీరు చాలా కూల్గా సమాధానం చెప్పి తప్పుకున్నారు. అదే సమయంలో మీరు షోయబ్ ఇద్దరు కూడా మీ జాతీయత గురించి గర్వపడుతున్నామని, ఈ ప్రశ్న గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదని సానియా మిర్జా స్పష్టం చేశారు. అమ్మా, మీకు ఈ దేశం గౌరవం ఇచ్చింది, బ్రాండ్ అంబాసిడర్ అంది, పద్మ అవార్డులు ఇచ్చింది. ఇన్ని చేసిన తర్వాత మీకు ఇంకా పాకిస్తాన్ పట్ల, మీ జాతీయత పట్ల మీకు గౌరవం ఉంది. కానీ ఏ జాతీయత పట్ల అని మీరు చెప్పట్ల? భారత జాతీయత పట్ల లేకపోతే పాకిస్తాన్ పట్ల? దుబాయ్ విషయంలో మీరు అక్కడ ఎలాగూ సిటిజన్షిప్ తీసుకున్నారు కాబట్టి ఎవరికేం అభ్యంతరం లేదు. ఆ వెసులుబాటు అది కొనుక్కోవచ్చు. సిటిజన్ ఇప్పుడు ట్రంప్ గారు కూడా అమ్ముతున్నారు కదా గోల్డ్ కార్డులు పెట్టి, అక్కడ కూడా తీసుకోండి. బట్ యువర్ కన్సర్న్ అండ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ విచ్ నేషన్ అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు సమాధానం దాటేస్తున్నారు. అండ్ అంత అర్జెంటుగా మీ పిల్లాడిని తీసుకొని పాకిస్తాన్ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ ఇటీవల కూడా మీరు మీ దుబాయ్లో ఉన్న మీ ఇంటి నుంచి షోయబ్ పేరుని తొలగించి మీ అబ్బాయి పేరు జోడించారు. సో ఇప్పుడు మీ అబ్బాయితోటి మీరు అక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు కదా, మధ్యలో హఠాత్తుగా ఈ పాకిస్తాన్ ఆలోచన ఎందుకు వచ్చింది? దీని గురించి చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు రెస్పాండ్ అవ్వాలి. మీ జాతీయత ఏంటో, మీరు ఏ దేశానికి బద్దులై ఉన్నారో, ఎక్కడ ఉండాలనుకున్నారో. ఎందుకంటే మీ అబ్బాయి అయితే బోర్న్ హైదరాబాదీ, బోర్న్ ఇండియన్,
సో అతనికి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు పాకిస్తాన్, మరి అక్కడ అంతగా మీకు నచ్చిన అంశం ఏంటో జనాలకి తెలియదు. దేశం అంతా కూడా ఈరోజు విలవెల్లాడుతుంది, పాకిస్తాన్ పౌర సమాజం విలవెల్లాడుతుంది. 70-80% వ్యవసాయాధారం మీద బతికే పాకిస్తాన్లో ఈరోజు సహజ వనరులకి కొరత ఏర్పడింది. కారణం ఏంటంటే బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గోల్డ్, కాపర్ ఇలాంటి గోల్డ్ అనే మైన్స్ ఉన్నాయి. ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ప్రకృతి సంపద ఉంది. ఆ దేశం విడిపోయినట్టు ప్రకటించుకుంది. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్తో మానసికంగా కలిసి లేదు. మిగిలిన పంజాబ్, సింధులకి మనం సింధు వాటర్ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం దాని సస్పెన్షన్ ఎత్తేస్తే కానీ అక్కడ వాటర్ రాదు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఏం బాగుందో అని అక్కడ వెళ్తున్నారు, ఎవరున్నారని వెళ్తున్నారు. ఒకవేళ మీకు ఆ దేశం పట్ల అంత ప్రేమ ఉంటే మిగిలిన వాళ్ళు ఓపెన్గా చెప్పారు. సమంత చెప్పింది, సాయి పల్లవి గారు చెప్పారు ఓపెన్గానే. ఏ నది తన నీళ్లు తాను తాగలేదు, ఏ చెట్టు తన పళ్ళు తాను తినలేదని సమంత గారు ఇన్స్టాలో పెట్టారు. మీరు కూడా ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ కదా, మీరు కూడా అలాంటివి ఏమన్నా భావనలు ఉంటే ఇన్స్టాలో షేర్ చేసుకోండి, చెప్పండి. ఇన్ని షేర్ చేస్తున్నారు కదా, ఏది ఇంత యుద్ధం జరిగితే లేదు భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోలేన మాట మీ నుంచి రావట్లా. దట్ షోస్ యువర్ మోర్ కన్సర్న్ ఫర్ పాకిస్తాన్. ఓపెన్ అయిపోండి. మీరు ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళదలుచుకుంటే ఈ దేశం మీకు ఇచ్చిన అవార్డులు వెనక్కి ఇచ్చి వెళ్ళిపోండి, పద్మ అవార్డులన్నీ వెనక్కి ఇచ్చి వెళ్ళిపోండి, కామ్గా వెళ్ళిపోండి, ఎవరేమనరు. బట్ స్టిల్ మీ టెన్నిస్ని అభిమానించేవాళ్ళు, టెన్నిస్ స్టార్గా మీకుండే రికగ్నిషన్ అది ఎప్పుడు భారతీయుల గుండెల్లో అలాగే ఉంటుంది. మీరు చక్కని పర్ఫార్మెన్స్ కనిపించి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ని ఈ దేశం మర్చిపోదు. మీకు ఆ దేశం మీద ప్రేమ ఉంటే అవార్డులు మాత్రం ఇక్కడ వెనక్కి ఇచ్చేసి మీరు అక్కడికి వెళ్ళండి. మీకు అక్కడికి వెళ్ళంగానే ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ నిషాన్ ఏ పాకిస్తానీ అనే బిరుదు ఇస్తాడు. మనకి ఇక్కడ భారతరత్న లాంటిది ఎదురు చూస్తున్నారు వాళ్ళు, మీలాంటి వాళ్ళ కోసమే. మీరు, సమంత, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ మీరందరూ కట్టకట్టుకొని మమతా బెనర్జీకి ఫోన్ చేస్తే ఆవిడ అక్కడి నుంచి, ఒకవేళ మీరు ఇక్కడ ఉండుంటే అక్కడి నుంచి ఫ్లైట్స్ దుబాయ్ మీదుగా పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు ఆవిడ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ కూడా పాకిస్తాన్ భక్తురాలే కాబట్టి. అండ్ అలాగే ఇస్లాం ఉగ్రవాదాన్ని దగ్గరుండి ప్రోత్సహించి మరి గేట్లు తెరిచి బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు కలకత్తాలో జొరపట్టడానికి కావాల్సినంత స్పేస్ ఇస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడే ఏ మాట అయినా సరే మీరు ఖచ్చితంగా ఆవిడ వింటుంది. పాకిస్తాన్ వెళ్ళిపోయే ముందర ఖచ్చితంగా మీకు ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి చెల్లండి. ఈ దేశం నుంచి మీరు పొందిన గౌరవాన్ని కూడా ఈ దేశానికి అప్పచెప్పి వెళ్ళండి. ఇది నెటిజన్స్ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. సరే, మీ అబ్బాయిని ఇక్కడ క్రికెట్ టీంలో చేర్చడానికి లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో. అండ్ అతనికి ఎలాగో దుబాయ్లో పెంచుతున్నారు ప్రస్తుతం, మంచి అవకాశాలు ఉన్నా సరే భారత్ నుంచి ఆడించడానికి మీకు ఏవో అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి, అందుకనే పాకిస్తాన్ వెళ్తున్నారని చెప్పేసి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. దిస్ ఇస్ హై టైమ్ సానియా మిర్జా గారు, మీరు కనీసం మీ పెదవి నుంచి ఒక మాట రాలా, ఏది యుద్ధం అనివార్యం లేదా యుద్ధం కాకపోతే కనీసం ప్రతీకార దాడి అన్నది జరిగి తీరాలి అనే మాట రాకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. 20 మంది ప్రాణాలు పోయిన తర్వాత ఎవరింట్లో ఎవరు కూర్చొని మాట్లాడాలండి సానియా మిర్జా గారు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? లేదు. సో మరి రండి, మీరు ఓపెన్గా ఒకటి మీ ఇన్స్టాలోనో మీ ట్విట్టర్లోనో ఏదో ఒక పోస్ట్ పెట్టండి. మీకు పాకిస్తాన్ మీద మీకున్న అభిమానం, ప్రేమ ఆల్రెడీ చాటుకున్నారు, దాన్ని రీటరేట్ చేయండి. కూర్చొని మాట్లాడుకోవాలి. పరస్పరం దాడులు చేసుకుంటే ప్రయోజనం ఏంటని. దాడి చేసింది, దుర్మార్గం చేసింది, అరాచకానికి, అనైతికానికి పాల్పడింది పాకిస్తాన్. కనీసం మీరు ఖండించలేకపోయారే అంటే మీకు స్టిల్ యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ పాకిస్తాన్. బెటర్ మీరు వెనక్కి వెళ్ళిపోవటం ఉత్తమం. మంచి ఛాన్స్ తీసుకొని అక్కడే మీరు మళ్ళీ మీ టెన్నిస్ జీవితాన్ని మళ్ళీ మీరు ప్రారంభించుకోవచ్చు. ఆ దేశం తరఫున మీ అబ్బాయిని అక్కడి నుంచి క్రికెటర్గా చేస్తారో టెన్నిస్ స్టార్గా చేస్తారో, దట్ ఇస్ అప్ టు యూ. థ్యాంక్ యూ.